అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సిద్ధార్థ్, సింధుకి ఏ ప్రాబ్లం రాకుండా ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చే ఆధారం ఏమైనా దొరికిందా? ఇంకా లేదు అంకుల్, నేను దానికోసమే చూస్తున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరో కావాలనే సింధుని ఈ కేసులో ఇరికించారనిపిస్తుంది. సింధుని బయటికి తీసుకురావాలంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. నేను దానికోసమే ట్రై. అంకుల్, నేను ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? చూడొచ్చు బాబు. సీసీ కెమెరాకి సంబంధించిన సిస్టమ్ లోపల రూమ్లో ఉంది. పదండి వెళ్దాం. పద రా బాబు. అంకుల్, నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చారు కదా, ఆ ఫుటేజ్ చూపించండి. అలాగే బాబు. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఓకే. ఇదేంటి, కడుపుతో లోపలికి వెళ్ళి ఎంటీ కడుపుతో బయటకు వచ్చింది. ఏదో జరిగింది. అంకుల్, నాకు ఈ ఫుటేజ్ కావాలి. నా మెయిల్కి సెండ్ చేయండి. ఓకే బాబు. సిద్ధార్థ్, ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? నాకు కావాల్సింది దొరికేసింది అంకుల్. అంకుల్, మా అమ్మ ఇంటికి వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది. మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకేనా? నిజంగానా అంకుల్? ప్రామిస్? ప్రామిస్. ఓకేనా? ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మ గురించి సోషల్ మీడియాలో నేను పెట్టిన వీడియోని చూసి ఇంతవరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు.
అయ్యో ఏం మాట్లాడుతున్నారు సార్? సడన్ గా మీరు ఇలా చెప్తే మా పరిస్థితి ఏంటి సార్? మీరేమీ మాట్లాడరేంటి సార్? మమ్మల్ని ఇలా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? మీరు చెప్పినవన్నీ చేశాం, అడిగినంత డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 60 కోట్లు కావాలని అడిగితే నేను ఇక్కడి నుంచి తీసుకురావాలి సార్. మిమ్మల్ని నమ్మినందుకు ఎంత ద్రోహం చేస్తారో చెప్పండి సార్. ఏంటి తేజ? ఏంటి వదిలేది? ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోతే మరిది గారికి ఎంత లాస్? అటు జనాల డబ్బు, ఇటు మీ తమ్ముడు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోతుంది. మా మరిది గారు వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాలని చెప్పారు. అందుకే లేఅవుట్ వేయటానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈ టైంలో ప్రాజెక్ట్ ఆగిపోతే జనాలు మమ్మల్ని అసహించుకోవటమే కాదు, మా ఇంటి మీదకొచ్చి దాడి కూడా చేస్తారు. జనాలనుకుంటున్న పుకార్లన్నీ నిజాలైపోతాయి. మరిది గారి కంపెనీ బోగస్, ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని అందరూ అంటారు సార్. నా ఊపిరి ఆగిపోవటానికైనా నేను ఒప్పుకుంటాను, కానీ ఈ ప్రాజెక్ట్ ఆగినా, ఈ కుటుంబం పరువు పోయినా నేను ఊరుకోను సార్. చెప్పండి సార్, ఎందుకలా చేశారు సార్? నేను ఊరుకోను సార్. నేను ఊరుకోను. నేను ఊరుకోను. ఊరుకోను సార్. ఏంటి మధు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పొలిటీషియన్ అనే గౌరవం కూడా లేకుండా నా కాలరే పట్టుకుంటావా? నేను ఒక్క మాట చెప్పానంటే నీ ప్రాజెక్ట్ మొత్తం గల్లంతైపోతుంది, జాగ్రత్త. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మా ప్రాజెక్ట్ ఆగిపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? చావనైనా చస్తాను, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఆగనివ్వను. నా చావుకి కారణం మీరేనని లెటర్ రాసి పెట్టి మరి నా ప్రాణాలు తీసుకుంటాను. ఏమనుకుంటున్నారు? ఏంటి మధు, నన్నే బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే మీ ప్రాజెక్టే కాదు, మిమ్మల్ని కూడా లేకుండా చేస్తాను. సార్ ఆగండి సార్, ఆగండి. అసలు ఏమైంది సార్? ప్రాజెక్ట్ ఆగిపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. చూడు యష్, ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు, అంతా ఓపెనే. మీ ప్రాజెక్టుకి ల్యాండ్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ 60 కోట్లు, కానీ ఇప్పుడు దాని వాల్యూ 120 కోట్లయింది. సెంట్రల్ నుంచి నా మీద ఒకటే ప్రెజర్, ఇంకో 60 కోట్లు ఇస్తేనే ప్రాజెక్టుకి ల్యాండ్ ఇస్తాం, లేదంటే లేదని చెప్పమన్నారు. నన్ను మాత్రం ఏం చేయమంటావు? ఆ ల్యాండ్ మీద పవర్ అంతా పూర్తిగా వాళ్ళదే కదా. నేను నా పలుకుబడిని మాత్రమే ఉపయోగించగలనయ్యా, డబ్బుని కాదు కదా. అదే విషయం మీ వదినకి చెప్తే నా మీద ఓ రెచ్చిపోతుంది. అంత డబ్బు మా దగ్గర లేదని గోల చేస్తోంది. ఏంటయ్యా ఇది?